మనం ఒక ఆర్టికల్ రాస్తే దానికి క్లూ దొరకదు. ఇప్పుడు దొంగతనం చేస్తే వాడు బ్యాంకు దొంగతనం చేసిండు. కానీ చుట్టూ తాళం ఎట్లా పెట్టింది అట్లే ఉన్నది. ఆ! మరి ఎట్లొచ్చిండబ్బా! లోపల రూ. 1,00,00,000 పోయినాయి. ఆ! పోయినాయి అవన్నీ పలగొట్టిండు. లోపల పలగొట్టిండు తాళం. ఎత్తుకపోయిండు. కానీ మరి అది తలుపేసే ఉన్నది. అరె! ఎట్లా పోయిండు వాడు? ఎవనికి అర్థం కాదా? ఇట్లా అన్నట్టు కంటెంట్ అది. అంటే ఉనికి దొరకద్దు. ఉనికి మార్చినప్పుడు ఏమైద్ది? అసలనేది కూడా మారుతది. ఇప్పుడు ఆ కుక్క కుక్క కాలర్థం ఆ అచ్చులున్నాయనుకో, ఖచ్చితంగా ఇది కుక్క అయితేనే చేసిందని తెలిసిపోద్ది కదా! అట్లా అంటారు. ఆడ పులి అడుగులున్నాయంటే అరే! పులి వచ్చిందని అనుకుంటారు కానీ, మనిషి వచ్చిండు పెట్టిండని అనుకుంటారా? మనిషి పెడితే మనిషి అడుగులు ఉండాలిగా? లేవు. 100% పులి ఉన్నాయంటే పులే వచ్చిందన్నట్టు రుజువైతాంది. అట్లా మనిషే గాని పులిలాగా పెట్టాలి. అప్పుడు ఉనికి మారుతది కదా! ఇట్లాంటి ఎదుటి అంచనాలు తారుమారు చేస్తూ ఇలా ఉనికిని మార్చాలి. మార్చినప్పుడు వాళ్ళ అంచనాలు తారుమారయితాయంటాయి ఇట్లా. ఉదాహరణకి ఒక వ్యక్తి ఏం చేసిండు, మెల్లగా నడుస్తాండు. అప్పుడు అట్లనే ఆయన అచ్చులు పడతలేవు. చూసినావా? క్లూ దొరకకుండా అట్లా నడుస్తాండు. అలా నడిచినప్పుడు నడకలో కూడా మార్పు ఉంటది కదా! కాబట్టి అది భిన్నంగా నడుస్తాండు. అరే! ఈయన ఎందుకబ్బా ఇట్లా నడుస్తాండు అని భిన్నంగా ఏర్పంటాడు. మళ్ళీ అచ్చులు పడకుండా చేసుకుంటాడు. 2 డిఫరెంట్‌గా మారుతాండు కదా! ఇట్లా అన్నట్టు. ఇలా క్లూలు అనేవి దొరుకుంటే ఉనికి దొరకకుండా చేయాలన్నమాట. అప్పుడు డిఫరెంట్‌గా కనబడతాం. ప్లస్ సాక్ష్యాధారం దొరకదు వాళ్ళకు. ఇప్పుడు మనకెవరైనా నచ్చకపోతే ఏం చేస్తాం? ఇగో అది లంజ కాదు, వాని మీద ఉంచుకుంటది కాదు, అది తిరిగిబుద్ధి కాదు, లంజ అంటాం. కానీ నచ్చనోళ్ళని అంటాం. ఆ నచ్చని దాన్ని తీసేస్తే లంజతనం ఉంటది కదా! అది ఇంకోళ్ళు పెట్టాలి. అప్పుడు అది లంజ అంటారు కదా! దాన్ని లంజ అంటారు. అయితే ఈ లంజతనం బయట లంజతనానికి చెడు పేరున్నది కాబట్టి బయట లంజలు ఉంటారు కాబట్టి దాన్ని దీన్ని పెడతాం. ఇది లంజతనం చేస్తుందంటాం మంచిదాన్ని. ఇట్లుంటది. కానీ లంజతనమే లేదు ఇప్పుడు. మగోళ్ళు కత్తులు పెట్టి బెదిరిస్తారు చూసినావా? అలా ఆడదాన్ని పెడితే ఎట్లుంటది? అలా ఆడది చేయరు. కానీ చేస్తే ఎట్లుంటది? అగో అట్లా చేసి ఒకదాన్ని చెప్పు. ఓ ఇది కత్తులు పెట్టి బెదిరిత్తది కాదు అని. కానీ శత్రువు కాదు. శత్రువు కాని దాన్ని పెట్టి ఒక ఇది కత్తులు పెట్టి బెదిరిత్తదట. ఫస్ట్ మంచిగానే వత్తదట. మొగోళ్ళ దగ్గరికి వచ్చి కత్తులు పెట్టి పైసలు బెదిరిత్తదట, డాగిస్తదట, వెళ్ళిపోతదట అని మొగోళ్ళది ఆడదాన్ని పెట్టి మొగోళ్ళ దగ్గర వచ్చి బెదిరిత్తదట అంటే ఎట్లుంటది? లేడీ డాకు అని మనం హెడ్డింగ్ ఇస్తే ఇగో ఇట్లా క్రియేట్ చేయాలన్నట్టు. ఇప్పుడు దయ్యాలు అనగానే ఏం చేస్తాం? వెనక కాళ్ళు పెట్టుకుంటాయి, వెనక నడుస్తుంది, వెన్నులో 2 కాళ్ళు ఉంటాయని అవి చలామణిలో ఉన్నాయి కాబట్టి మనం అట్లా చెప్తాం. ఏ దయ్యం ఇట్లా వచ్చింది, 2 కాళ్ళు వెనక పెట్టుకున్నదని సినిమాల్లో చూపెడతారు, చెప్పుకుంటాం. కానీ అలా కాకుండా డైనోసార్ లాగా తేలు ఉరుకుతాంటాయి, డైనోసార్లా కదులుతూనే అవి పట్టుకుంటాయి, కదలకుండా వదిలిపెడతాయి. ఈ విధంగా కూడా సృష్టించొచ్చు. కానీ ఇవి చలామణిలో లేదని సృష్టిస్తలేవు. కానీ మనం సృష్టించి మనం ఇట్లా క్రియేట్ చేసి చెప్తే ఎట్లుంటది? ఇగో ఇలా అన్నట్టు మీరు కంటెంట్ ఇలా చెప్పండి. సృష్టించి కొత్తగా క్రియేట్ చేసి చలామణిలో ఉన్న విషయాలు ఎలా అయితే చెప్తారో అలా చెప్పండి. ఆడోళ్ళ గురించి అది లంజ కన్ను కొడతాదట, సైగ చేస్తదట అని ఇట్లా చెప్తాం. చలామణిలో ఉన్నది. కానీ అది ఏం చేస్తది? ఆ లంజనట వచ్చి కథం గుద్దబట్ట లేపి చూపెడతదట, తెల్లంగా చెప్తదట. లేకుంటే గుద్దబట్ట లేపి నిలబడుతుంది కాదు అది. అంటే ఎవరు నమ్మరు కదా! లేపి చూపెడతదట. లంజ కాదంటే ఎవరు నమ్మరు. కానీ అది చెప్తే చలామణిలో లేదు కాబట్టి చెప్పాం. చలామణిలో మనం చలామణి చేస్తూ చెప్తే అదొక కంటెంట్ అయిద్ది కదా! ఇగో సినిమా కథలు ఇట్లా చేస్తారు. టైటిల్స్ కూడా ఇలా ఇస్తారనమాట. లేపి నిల్చునే ఈ రౌడీ మహిళ అని చూపిస్తే నిజం అనుకుంటారు. ఇట్లా క్రియేట్ చేయాలంట కంటెంట్.